విశాఖలో టాలీవుడ్ క్రికెట్ లీగ్ సందడి నెలకొంది. ఈ మ్యాచ్ లో వచ్చే ఆదాయాన్ని పేద పిల్లల చదువులకు సీఎం సహాయ నిధి ఉపయోగించనున్నారు. విశాఖలో ఆటం ప్రత్యేకంగా ఉందని నటుడు నందకిషోర్ తెలిపారు. మొత్తం 7 టీమ్స్ నుంచి 110 సెలబ్రిటీలు, పోలీసులు, రాజకీయ నేతలు కూడా ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. ఇక ఈ లీగ్ పై యాక్టర్ నందకిషోర్ తో మా ప్రతినిధి దత్తాత్రేయ ఫేస్ టు ఫేస్. రేపు విశాఖలో జరగనున్న తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అంగరంగ వైభవంగా రేపు ప్రారంభం కానుంది. రేపు సెలబ్రిటీలు దాదాపు 110 మంది వరకు వచ్చి ఈ క్రికెట్ లీగ్లో పాల్గొనే ఉంటారు. కాబట్టి దీని మీద స్పందించడానికి మనతో పాటు తెలుగు యాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా సతీష్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ క్రికెట్ లీగ్ వైజాగ్లో జరగడం? అంటే మీరు హైదరాబాద్లో ఆడారు, ఇప్పుడు వైజాగ్ వచ్చారు. వైజాగ్లో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వైజాగ్ వచ్చి ఆడడం. చాలా ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నేను మీ సతీష్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ద్వారా మీకు అందరికీ తెలిసిందే. సో వైజాగ్లో మ్యాచ్ అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడబోతున్నాము, ఫర్ ఏ గుడ్ కాజ్ కోసం ఆడబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఇది సెలబ్రిటీ క్రికెటే లేదండి, తెలుగు టెలివిజన్ స్టార్స్, మూవీ స్టార్స్, ద సేమ్ టైం ఇంకా 2 కార్పొరేట్ టీం, ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, ఒకటి ఇట్లా లోకల్ అందరితో ఆడడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఈవెంట్. మాకు కూడా ఫస్ట్ టైమే టెలివిజన్ స్టార్స్ వర్సెస్ మూవీ స్టార్స్ జరగడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా వైజాగ్ అంటే మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్, అందరికి తెలిసిందే. మనకున్న ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ప్లేస్ అనమాట. ఇలా ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్న ఆర్గనైజర్స్ కానివ్వండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు మీరందరూ వచ్చి మీరు విజయవంతం చేయాలి. ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. మీ ఫేవరెట్ ఫిలిం స్టార్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం టెలివిజన్ స్టార్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్లీజ్ కమ్, వీఆర్ డూయింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్. పూర్ పీపుల్ కానీ, లైక్ పూర్ స్టూడెంట్స్ కానీ, పూర్ ప్లేయర్స్ కానీ, వాళ్ళకు సహాయార్థం కూడా జరుగుతుంది ఈవెంట్. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవెంట్. మా ఎంటర్టైన్మెంట్తో పాటు గుడ్ కాజ్తో కూడా ఆడుతున్నాం. కాబట్టి ప్లీజ్ విష్ అస్ వెరీ లక్ అండ్ మేక్ ఇట్ బిగ్ ఈవెంట్. ఇందులోని సెలబ్రిటీలతో మీతో పాటు పోలీస్ టీం కానీ, ఇటు రాజకీయ నేతలు కానీ అందరూ కూడా కలిపి ఆడబోతున్నారు. మరింత వేడుకగా ఉంది. ఎలా అనిపిస్తుంది? అది అసలు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఎంతసేపు ఉన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అంటే అందరం మేము ఆడుకున్నట్టుగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటి, కార్పొరేట్ టీము ప్లస్ పోలీస్ టీంతో, లోకల్ టీమ్స్తో కూడా ఆడడం అనేది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్. ప్రతి ఒక్కరు ఇండియాలో క్రికెట్ అంటే చాలా బాగా ఆడతారు. అట్ ద సేమ్ టైం పోలీస్ అంటే ఫిట్నెస్ ఉంటుంది, కార్పొరేట్ టీం అంటే ప్రతి ఒక్కరు ఫిట్నెస్ లెవెల్లో ఉంటారు. మేము కూడా మా ఫిట్నెస్ కూడా టెస్ట్ చేసుకోవాలి కదా. ఎవ్రీబడి ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్రికెట్. అసలు ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అది అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, మేము ఆడే వాళ్ళకు. దట్ ఇన్ ఇంటర్నేషనల్ స్టేడియం వి ఫీల్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా. చూసారు కదా, రేపు ఏదైతే ఈ తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఇటు స్టార్స్ ఇప్పటికే రావడం కూడా విశాఖ వేదికగా రావడం జరుగుతుంది. అలాగే రేపు ఏదైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఒక మంచి కాజ్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు అందరూ కూడా వైజాగ్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని వీక్షించండి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక మంచి కాజ్తో ఇటు సెలబ్రిటీస్ కానీ, ఇటు పోలీస్ టీం, రాజకీయ నేతలు కానీ అందరూ కూడా ఏకదాటిగా వచ్చి ఆడే మ్యాచ్ తెలుగు సెలబ్రిటీ లీగ్కి అందరూ ఆహ్వానితులే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా టీవీ, విశాఖ నుంచి.